పై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఎస్ఎస్ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరో 2 రోజుల్లో ఉద్యోగులను తొలగించే కార్యక్రమాన్ని చేపడతామని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. రాజకీయ అనుబంధ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉండకూడదని తెలిపారు. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ ఉత్సవాల్లో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ పై చర్యలు తీసుకునేందుకు కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంత్రి ప్రియాంక్ ఖర్గేను చంపేస్తామంటూ బెదిరింపుల కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బెంగళూరులో ప్రియాంక్ ఖర్గే నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదని ప్రియాంక్ ఖర్గే స్పష్టం చేశారు. Based on my letter to Honorable Chief Minister, the Cabinet yesterday has taken decision to ensure that all the rules, all the acts that are there with respect to how public or how associations or how people should in government schools, colleges, government grounds, public spaces, roads. There are various acts. They'll all be consolidated and one new rule will be coming up, and this will ensure that anybody who has any event, celebration or march past or anything of that sort, they have to seek permission from the authorities. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఇటు కర్ణాటక ప్రభుత్వానికి ఇటు ఆర్ఎస్ఎస్ మధ్య వివాదం చెలరేగిందని చెప్పుకోవాలి. ఏదైతే కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆయన నిన్న వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రియాంక్ ఖర్గే వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ శతమానోత్సవ కార్యక్రమంలో ఇటు దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో ఇటు కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొన్నారనే ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలకు సంబంధించి పూర్తి విచారణ జరపాలని చెప్పి కూడా గత కొద్ది రోజుల క్రితం మంత్రి సీఎం సిద్ధారామయ్యకు లేఖ రాస్తారు. ఈ లేఖ మీద కూడా చర్చ జరుగుతూ ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను మీద కూడా ఒక చర్చ అనేది జరిగింది. ఈ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా వరకు పాల్గొన్నారని, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయానికి పార్టీలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇట్లాంటి వాటిలో పాల్గొనడం చట్టరీత్యా నేరం అని చెప్తూ వారిని చర్యలు తీసుకుంటామని చెప్పి వారు ఎవరైతే పాల్గొన్నారో వారిని గుర్తించే ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లోనే ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించడంతో పాటు కూడా ఇటు ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైనా ప్రైవేటు కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే శతమానోత్సవ కార్యక్రమం ఎక్కువగా కూడా ఆర్ఎస్ఎస్ చేపట్టిన కార్యక్రమం ఎక్కువగా కూడా ఇట్లా స్కూల్స్ గ్రౌండ్స్ లో కానీ ఇట్లా ప్రభుత్వ స్థలాల్లో జరిగిన నేపథ్యంలో వీటిని కట్టడి చేయాలనే ఉద్దేశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ కూడా వీటిని అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడంతోనే ఈ వివాదం అనేది చెలరేగింది. ఇటు ఖర్గే చేసిన మాటల మీద కూడా ఇటు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆయనకు ప్రతిస్పందనగా మెసేజ్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కానీ ఆయన అనుబంధ సోషల్ మీడియా అకౌంట్ లో కానీ ఆయన్ని విమర్శిస్తూ కూడా పెడుతున్నారు. ఇప్పటికే ఆయన తీవ్రమైన విమర్శలు చేయడంతో ఇటు సిద్ధారామయ్య పై కానీ ఇటు మంత్రి ఖర్గే మీద కూడా తీవ్రమైన విమర్శలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తుండడంతో ఈ బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రియాంక ఖర్గే ఇంటి వద్ద భారీ భద్రతగా ఇంటి ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం మరింతగా కూడా ఉద్యోగుల మీద కానీ ఏమైనా చర్యలు చేపడితే ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు
ఎలా వ్యవహరిస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దీని మీద ప్రభుత్వం జరిగే కూడా మరోమారు కూడా స్పందిస్తూ కూడా దీని మీద బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో బయటపడలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే దీని మీద తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. రైట్ రిత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.